అంటే అది ఈ కేసులు వీళ్ళు పెట్టిన ఈ పెట్టి కేసులు కోర్టులో నిలవవు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ కేవలం పోలీసు వ్యవస్థను వాడుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దామనే ఒక ప్రయత్నం కదా. ఒక టెంపరీగా రిమాండ్లో పెట్టేసి ఇన్వెస్టిగేషన్ పేరు మీద, లేకపోతే వీళ్ళు బయట ఉంటే ఇంకా రెచ్చగొడతారనో, లేకపోతే ఇంకా అంటే వాళ్ళు ఏమి లాజిక్ వాడుతున్నారు అంటే న్యాయం మాట్లాడడము మత కల్లోలాలు సృష్టించడం అంట. ఎట్లనో మీరు ఈ లాజిక్ ఎట్లా కరెక్టో ఒక్కరన్నా చెప్పండి. ఏం అజయ్ బాబు అయినా నేనైనా ఇంకోరైనా ఈ పగడాల ప్రవీణ్ బ్రదర్ కేసులో న్యాయం కావాలి, రిపోర్ట్లు బయటకు రావాలి, ఇది పూర్తిగా నిష్పక్షపాత విచారణ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి. అది ఎంత పెద్దవాడైనా సరే, అమిత్ షా స్థాయి నుంచి ఎవరైనా సరే ప్రజలకు సర్వెంట్లుగానే ఉన్నారు. వాళ్ళు ఎవడు బాసు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసు. ప్రజల రక్షణ కోసమే ప్రజలు ఏర్పరచుకున్న వ్యవస్థలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయకూడదు. ప్రజలు కడుతున్న ట్యాక్సుల మీద వీళ్ళంతా బతుకుతున్నారు కాబట్టి ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాం. రైట్.